ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లు పెంచి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాగర్జన సన్నాహక సదస్సు వికలాంగుల హక్కుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు పెన్షన్ 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత, బీడీ కార్మికులకు, డయాలసిస్ రోగులకు పెన్షన్ 4,000 ఇవ్వాలని, కండరాల క్షీణత కలిగిన వారికి 15,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకుండా నేటికి 40 లక్షల పెన్షన్దారులను మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పుతున్న కాంగ్రెస్ పార్టీని నిందించవలసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ మౌనంగా ఉంటున్నాడంటే పెన్షన్దారుల సమస్యలు అక్కర్లేదన్నట్టు ఫామ్ హౌస్లో ఉంటున్నాడని ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించే మహాగర్జన సభలో వేములవాడ నియోజకవర్గం నుంచి పెన్షన్దారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్ట రవి, ఖానాపురం లక్ష్మణ్, గుండ థామస్, ఆగునూరి ప్రభాకర్, యనుగందుల భిక్షపతి, జింక శ్రీధర్, సామర్ల ప్రతాప్ మరియు వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మానవతావాదులు, దైవ స్వరూపులు ఖచ్చితంగా వీళ్ళు పెన్షన్ మీద వచ్చింది కాబట్టి వీళ్ళ పెన్షన్లు పెరగాలి. ఖచ్చితంగా అమలైతే అంత సంతోషంగా ఏం చేస్తారు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా అన్నగారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన కోసం పోరాడుతున్నారు. కావున 2024 నవంబర్లో 23 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకు వచ్చినప్పుడే ఇవన్నీ మాట్లాడిండ్రు. ఇవి మాట్లాడడం వల్ల మన వాళ్ళందరూ మెజారిటీ నమ్మి కాంగ్రెస్కు ఓట్లేశారు. ఎంతమంది? 55 లక్షల మంది నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది. మరి 55 లక్షల మందితో ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారు అందులో వికలాంగులకు పెన్షన్ పెంచలేదు, వృద్ధుల వితంతులకు పెన్షన్ పెంచలేదు, బీడీ కార్మికులకు పెన్షన్ పెంచలేదు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచట్లేదు. అదే సమయంలో 10 లక్షల మందికి కొత్త పెన్షన్ ఇస్తామన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దాంతోపాటు డిసెంబర్ 9కే ఇస్తానన్నాడు. ఏ డిసెంబర్ 9? 2023 డిసెంబర్ 9. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా 2023 డిసెంబర్ పోయింది, 2024 డిసెంబర్ పోయింది. ఆ నెలలో ఇస్తారన్న రేవంత్ రెడ్డి గారు ఆ సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయి 21 నెలలు గడిచిపోతున్నది. ఏ నెలలో ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ నెలలోనే పెన్షన్ పెంచమన్న రేవంత్ రెడ్డి గారు ఆ నెల పక్కకు పెట్టి 21 నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదంటే మనల్ని మోసం చేసి ఉండడానికి ఇది సాక్ష్యం చేసుకోవడం మర్చిపోవడానికి ఆయన కోరుతున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు 20 నెలలు గడిచిపోతున్నా కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు వికలాంగుల పెన్షన్ పెంచుతామన్నావు కదా, నువ్వు వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచుతామన్నావు కదా, నువ్వు కొత్త పెన్షన్ ఇస్తాన్నావు కదా, నువ్వు బీడీ కార్మికుల పెన్షన్ ఇస్తాన్నావు కదా, 20 నెలలు గడిచిపోయినా ఎందుకు పెంచట్లేదని చెప్పి అడగాల్సిన కేసీఆర్ గారు ఇంతవరకు నోరిప్పట్లేదు. ఆయన ఇంతవరకు ఆయన మాట్లాడతలేడు, ఇంతవరకు నోరిప్పట్లేదు, ఆయన మాట్లాడతలేడు. ఇక్కడ మీకు 2 చెప్తున్నాను. పెంచాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ఆయన పెంచట్లేదు. అడగాల్సింది ఎవరు? కేసీఆర్ గారు, ఆయన అడగట్లేదు. పెంచాల్సింది రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ప్రభుత్వం ఆయన పెంచాల్సిన రేవంత్ రెడ్డి గారు 20 నెలలు కూడా పెంచలేదు కాబట్టి మన తరపున అడగాల్సిన కేసీఆర్ గారు 20 నెలలు గడిచినా కూడా అడుగుతలేడు. కాబట్టి ఒక పేద వర్గాల బిడ్డగా మన తరపున నేను రావాల్సి